మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళిపోయాను జాబ్ కి. కాకినాడలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కాకినాడలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే అనుకుంటా కదా? కాకినాడ సిటీ ముందు ఐ లవ్ మై కాకినాడ పేజ్ ఉంది. మీకు ఒక ఇన్స్పిరేషన్ గానీ అట్లాంటిది ఏదన్నా ఉందంటే? నేను చూసి చేయడం అంటే ఐ లవ్ మై కాకినాడ పేజ్ చూసి నేను స్టార్ట్ చేశాను. బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఏమన్నా అనిపించినాయా మీకు? దాంతో చాలా మంది ఉన్నారు. అలా పోయిందే 2 సార్లు పేజ్ పోయింది. వేరే వాళ్ళు స్ట్రైక్ వేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. నార్మల్ గా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఏదన్నా స్ట్రగుల్ అంటే బిగ్ స్ట్రగుల్ ఏదైనా ఉందంటారా? రీసెంట్ గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మీరు ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారంట? కరోనా ఆఫ్టర్ ఒక పోస్టర్ పెట్టి ఇది షేర్ చేస్తారంటే నేను చేయనంటే కాలేజ్ డేస్ లో లేకపోతే స్కూల్ డేస్ లో ఫస్ట్ లో అన్నది ఇలాంటి చెప్తే ఇంటికి వెళ్ళాక పోయిందా ఎట్రా. నార్మల్ గా ఈ సంఘటనలు గుర్తుంటాయి, అన్ని గుర్తుంటాయి. ఏమన్నా ఒక్కటే మాతో ఏమన్నా షేర్ చేస్తే బాగుంటది అంటే మా వ్యూవర్స్ కి బాగుంటది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు ఇబ్బంది పెట్టాలని లేదు. అక్కడ కాకినాడలో ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఏరియా అంటే ఏమని చెప్తారు? కాకినాడ మొత్తం డెవలప్ అవుతుందండి. ఈ చోట ఇంకా డెవలప్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం.